చాలా టేస్టీగా అన్నం పొడి పొడిలాడుతూ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది. ఈ వెజ్ బిర్యానీ ఇలా చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ లేకైనా స్పెషల్ గా ఏదైనా అకేషన్ కైనా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. బిర్యానీ కోసం 2 కప్స్ ఇలా బియ్యం కడిగి శుభ్రంగా పెట్టుకోండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నా, మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. అలాగే 1 గ్లాస్ వాటర్ బాయిల్ చేసి ఒక 1/2 కప్ మిల్ మేకర్ అయితే వాటర్ వేసి పెట్టుకున్న. బాయిల్ వాటర్ వేస్తే మిల్ మేకర్ బాగా నాని సాఫ్ట్ గా ఉంటాయి. అలాగే వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్న. ఈ బిర్యానీకి నేను ఈ వెజ్జెస్ అయితే తీసుకున్నా, మీరు ఇవే తీసుకోవాలని లేదు. మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవి తీసుకోవచ్చు. ఒకటి నేను పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నా. అలాగే మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న. ఒక 5-6 చిక్కుడుగాయలు ముక్కలుగా కట్ చేసుకున్న. 1 క్యాప్సికమ్, 2 క్యారెట్లు, 1 ఆలుగడ్డ అన్నిటిని మీడియం సైజు ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. వీటితో పాటు బీన్స్ వేసుకోవచ్చు, బఠానీలు వేసుకోవచ్చు. మీ దగ్గర ఏవి అవి తీసుకోండి. నేనైతే ఈ వెజ్జెస్ అన్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నా. వీటితో పాటు మిల్ మేకర్, అలాగే 2 వంకాయలు తీసుకున్నా. వంకాయలు ముందుగా కట్ చేసుకుంటే బ్లాక్ గా అయితే అని లాస్ట్ లో అయితే కట్ చేస్తే అవి అయితే పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి ఒక మందపాటి పాత్ర పెట్టుకుని అందులో 3 టేబుల్స్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక ఓల్ గరం మసాలా వేసుకోవాలి. సాజీరా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మొగ్గ ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయినాక ముందుగా ఆనియన్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా తొందరగా ఫ్రై అవ్వాలనుకుంటే కొంచెం ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయినాక ఇందులో 4-5 పచ్చిమిర్చి చిలుకలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుని టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని 1-2 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయి. చెప్పాను కదా, ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లెక్క చేసి పెట్టినా చాలా బాగుంటది. పిల్లలు అన్ని కూరగాయలు తిన్నారు కదా, ఇలా రైస్ లోనే వేసి వెజ్ బిర్యానీ చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్ గా బాగా తింటారు. టమాటాలు బాగా మగ్గినాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినాక ఇందులో ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మిల్ మేకర్స్ వాటర్ అంతా పిండి వేసుకోవాలి. వాటర్ తో మిల్ మేకర్ వేసుకోకూడదు. ఇలా మిల్ మేకర్స్ వేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న వెజ్జెస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్ని వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నేను వంకాయను అప్పటికప్పుడు కట్ చేసి వేసుకున్నా. ఇలా వేసుకుంటే నల్లగా కాకుండా ఉంటది. ఒకవేళ మీరు ముందే కట్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఉప్పు వేసిన వాటర్ లో వంకాయ ముక్కలు వేసుకుంటే అప్పుడు వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయి. ఇలా అన్ని వెజ్జెస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం మంట మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ లో ఫ్రై ముక్కలన్నీ బాగా ఉంటాయి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఎక్కువసేపు మగ్గించుకునే అవసరం లేదు, మళ్ళీ రైస్ తోటి ఉడుకుతాయి కదా, అప్పుడు ఓవర్ కుక్ అయిపోతాయి. ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారాలన్నీ వేసుకుందాం. మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు స్పైసీనెస్ వేసుకోండి. నేనైతే ఇందులో 2 స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. చెప్పాను కదా, మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఒకసారి ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక చిన్న కప్పు నిండా పెరుగు వేసుకుని ఆ పెరుగు కూడా వెజిటేబుల్స్ కన్నిటికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకున్న ఆ రైస్ లో వాటర్ పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే వెజ్ బిర్యానీ బాగా టేస్టీగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటది. నార్మల్ రైస్ తీసుకున్నా కాబట్టి 1 కప్పుకి నేను 2 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నా. మీరు అదే బాస్మతి రైస్ తీసుకుంటే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ తీసుకోండి. ఇలా రైస్ అంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మీరు ఇంకా ఫాస్ట్ గా ఈ వెజ్ బిర్యానీ కావాలంటే హాట్ వాటర్ పోసుకుంటే కూడా ఇంకా ఫాస్ట్ గా వెజ్ బిర్యానీ అయితే తయారవుతుంది. నేనైతే నార్మల్ వాటరే పోసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారాలు ఉండే లేవో చూసుకోండి. ఏమన్నా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, నేను పుదీనా మాత్రమే వేసుకుంటున్నా. ఇవి వేసుకొని మూత పెట్టుకుని
పెట్టుకుని నార్మల్ రైస్ ఎలా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా మీడియం మంట మీద పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ పొంగు వచ్చినాక మూత పక్కకు తీసేసి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకున్నాం అనుకో అంతా పొంగిపోతుంది. ఇలా లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే రైస్ వెజిటేబుల్స్ అన్ని బాగా ఉడుకుతాయి. లో ఫ్లేమ్ లో కాకుండా హై ఫ్లేమ్ లో పెట్టి రైస్ ఉడికించుకుంటే రైస్ అయితే బాగా మెత్తగా ఉడకదు, బియ్యంగానే ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా సైడ్ కి మూత పెట్టి ఉడికించుకుంటే రైస్ వెజ్జెస్ అన్ని బాగా ఉడుకుతాయి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు బాగా రైస్ అయితే బాగా పొడిపొడిలాడుతూ తేమగా లేకుండా ముద్దగా కాకుండా బాగా వస్తుంది. రైస్ ని ఈ విధంగా కలుపుకుంటూ తేమంతా పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక వెంటనే సర్వ్ చేయకూడదు. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి తర్వాత సర్వ్ చేయాలి. అప్పుడే పొడిపొడిలాడుతూ రైస్ ఫ్లేవర్స్ అంతా బాగా పట్టి బాగుంటుంది. నేను ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేస్తున్నా. చూడండి ఎంతో టేస్ట్ అయిన పొడిపొడిలాడుతూ వెజ్ బిర్యానీ రెడీ. ఇది వట్టి రైస్ తోటైనా తినొచ్చు, లేదంటే రైతాతో అయినా తినొచ్చు. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లేకైనా లేదంటే స్పెషల్ అకేషన్ కి ఎప్పుడైనా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వెజ్ బిర్యానీని నేను రైతా తోటి సర్వ్ చేస్తున్నా. ఎంతో టేస్ట్ అయిన వెజ్ బిర్యానీ రెడీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.